రొమ్ము క్యాన్సర్ ఏంటంటే ఇది కూడా పెక్యులారిటీ ఏంటంటే ఏ క్యాన్సర్కైనా లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే రొమ్ము క్యాన్సర్ నుంచి మనకి యాక్సిలర్ లింఫ్ నోడ్స్ డ్రైన్ అవుతాయి. అంటే యాక్సిలర్ చమకలో గడ్డలు వస్తాయి. సో ఈ రొమ్ము క్యాన్సర్ నుంచి అక్కడికి స్ప్రెడ్ అవుద్ది, అదొక స్టేజ్. అక్కడి నుంచి మన బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుద్ది, అదొక స్టేజ్. టోటల్ గా మనకి ఏ క్యాన్సర్ కైనా 4 స్టేజెస్ ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ లో కూడా అంతే. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్. మనం 3వ స్టేజ్ ఏమంటామంటే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటాం. అంటే రొమ్ము క్యాన్సర్ నుంచి అక్కడ ఏమో లింఫ్ నోడ్స్కి వెళ్ళినా, ఇంకా అక్కడ కొంచెం రొమ్ము క్యాన్సర్ నుంచి అక్కడ అల్సర్ ఫామ్ అయినా, అక్కడ చిన్న చిన్న నాడ్యూల్స్ లా ఫామ్ అయినా, అంటే గడ్డతో పాటు చిన్న చిన్న నాడ్యూల్స్ ఏమో అన్నా కానీ 3వ స్టేజ్ అంటాం. 4వ స్టేజ్ ఏంటంటే ఈ రొమ్ము క్యాన్సర్ ఎక్కడికైనా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయినా, వెనకున్న బోన్స్కి వెళ్ళిపోయినా ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ లో ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అక్కడ మోస్ట్ కామన్ గా 4th స్టేజ్ లో ఇవన్నీ చూస్తాం. ఏంటంటే ఒకటి లంగ్స్ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడం, ఇంకొకటి బ్రెయిన్ లోకి వెళ్ళిపోవడం, లివర్ అంటాం, లివర్ లోకి వెళ్ళడం, బోన్స్ కి వెళ్ళడం, ఎక్కడికి పాకినా కానీ దీన్ని 4వ స్టేజ్ క్యాన్సర్ అంటాం.